ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అయితే పెట్టాను, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది. మనకి ఇదైతే 8 రోజులు జాతర అయితే ఇక్కడ తిరుపతిలో చేస్తారు. ఇక్కడ తిరుపతి వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుసు, మనకి ఇది పెద్ద పండగ అన్నమాట మనకి. జాతర, ఈ జాతర అనేది ఇది అయితే మనకి 6వ తారీఖు మంగళవారం అయితే చాటింపు చేశారు. ఇక్కడ చూసారా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వేషాలు అయితే వేస్తారు. ఇదే మనము ఒక్కరొకరు అంటే ముక్కుకున్న దాన్ని బట్టి వేషాలు వేస్తారు. పెద్ద చిన్న తేడా అయితే ఇక్కడ లేదు ఎవరికి కానీ, అందరూ అంటే ముక్కుకొని వేషాలు వేస్తారు. ఇక్కడైతే మనకి 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మంగళవారం అయితే మెయిన్గా గంగమ్మ జాతర. ఆ రోజైతే ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు. ఈ రోజు కొద్దిగా తక్కువే అని చెప్పచ్చు. 6వ తారీఖు అయితే చాటింపు పెట్టారు. ఇంకా 7వ తారీఖు అయితే బైరాగి వేషం అనమాట. ఇంకా 8వ తారీఖు బండ వేషము, 9వ తారీఖు తోటి వేషము, 10వ తారీఖు దొర వేషము, ఇంకా 11వ తారీఖు అయితే మాతంగి వేషము. మాతంగి వేషం అయితే చాలా వరకు తెలిసే ఉంటుంది. మగవారు ఆడవారి వేషం వేస్తారు, ఆడవారు మగవారి వేషం వేస్తారనమాట. మీరు పుష్ప 2లో మూవీలో కూడా చూసుంటారు కదా, సేమ్ అలా అనమాట. నెక్స్ట్ చూసారా ఫ్రెండ్స్, నేను డిలీట్ చేయకుండా అది అట్లే అప్లోడ్ చేశాను. అంటే ప్రతి ఒక్కరు చూడని వాళ్ళకి, ఇక్కడ తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది అని. మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము, లోపల టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని అయితే దర్శించుకోండి. అలాగే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇంకా ఇంట్లో కష్టాలు బాధలు ప్రతి ఒక్కటి అందరికీ ఉంటాయి. ఎవరికైనా ఏదో ఒకటి ఉండకుండానే ఉండదు కదా ఫ్రెండ్స్. సో అమ్మవారిని అయితే ముక్కుకోండి. ఇక్కడ చూసారా, అంబలి ఇంకా మజ్జిగ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ముక్కుకున్న వాళ్ళైతే ఇస్తూ ఉంటారు. అందరూ వేషాలు వేసుకొని ఉంటారనమాట చాలా వరకు. నేను 11వ తారీఖు మాతాంగి వేషం అయితే చెప్పాను కదా, ఇంకా 12వ తారీఖు అయితే సున్నపు కుండలు. నెక్స్ట్ 13వ తారీఖు వచ్చి మంగళవారము గంగమ్మ జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకా 14వ తారీఖు బుధవారం ఉదయము 4 గంటలకే విశ్వరూప దర్శనం అయితే అమ్మవారిది అయితే ఉంటుంది. ఇక్కడ అయితే ముక్కుకున్న వాళ్ళు కర్పూరాలు ఇక్కడ మెయిన్గా ఇక్కడే వెలిగించి కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నమాట. లోపలికి అయితే మనము కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి అక్కడ కొట్టరు, బయటే మనము ముక్కుకున్న వాళ్ళు ఇక్కడే కొట్టుకుంటారు. ఈ కుండలు చూసారా, ఇవి తీసుకొని వెళ్ళి 3 చుట్లు అలా వేసుకుని వస్తారు. చూడండి, అబ్బాయి అమ్మాయి వేషం వేసుకున్నారు, మాతాంగి వేషం అన్నమాట. ఇది చూసారా, అమ్మవారి వేషం వేసుకున్నారు. ఇలా కర్పూరం వెలిగించి లోపల ఆ కుండలో లోపలికి గుడి చుట్టూ తిరుక్కొని వస్తారనమాట. తిరుక్కొని వచ్చి అక్కడ ఒక చోట దానికనే ఉందన్నమాట సైడ్లో, దాన్ని పగలగొట్టేస్తారు ఆ కుండని. అంటే అమ్మవారు వస్తుంటుంది కదా, అదే చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అమ్మవారు అనేది వస్తుంది. దానికి ఇలా ముక్కుకుంటారు. మనకి తగ్గితే ఇలా గంగమ్మ జాతర అప్పుడు మేము ఇలా చేస్తాము అలా చేద్దాము అని ముక్కుకుంటారు కొంతమంది. సో అలా వేస్తారనమాట వేషాలు అనేవి.
నెక్స్ట్ వాళ్ళకి కలిగిన బాధలు ఏదైనా ఉంటే కష్టాలు అనారోగ్యాలు ఉన్న వాళ్ళు మొక్కుకుంటారు. ఇంత జనం ఉన్నారు చూసారా తిరుపతి వరకు. ఇక్కడ తిరుపతిలో చేసిన తర్వాతే నెక్స్ట్ వేరే ఆ చుట్టుపక్కల ఉన్న తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే చేస్తారనమాట గంగమ్మ జాతర. మెయిన్గా ఇక్కడ జరిగినాకే పక్కన ఊర్లో అయితే చేస్తారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి చెల్లెలు ఈ గంగమ్మ తల్లి. కోరిన కోరికలు ప్రతి ఒక్కటి నెరవేర్చే తల్లి ఈమైతే. మనము చాలా క్యూ లైన్లు అయితే కట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. టోటల్గా మనకి 8 రోజులైతే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు అమ్మవారికి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు అయితే ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే సమర్పించనున్నారు. ఈ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అస్సలు దర్శనానికే చాలా టైం పడుతుంది. నేను మామూలు రోజుల్లోనే వచ్చానన్నమాట. ఇంకా జాతర రోజు మంగళవారం రోజు అయితే అస్సలు గంటలు వెయిట్ చేయాలి. అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడైతే మనకి చీరలు అయితే అమ్మవారికి మనం ముక్కుకున్నాక ఇక్కడైతే సమర్పించాలి. మామూలు రోజుల్లో అయితే మనము డైరెక్ట్గా ఎంత జనాలు ఉండరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చాము అంటే అమ్మవారి పైన వేసి మళ్ళీ మనము కావాలంటే తీసుకోవచ్చు, లేదు అమ్మవారికి అని చెప్పేస్తే అక్కడే వాళ్ళు తీసుకుంటారనమాట. ఇది వేలం పాట అయితే ఉంటుంది. అది కూడా నేను ఎప్పుడు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి వేలం పాటలో అయితే మనము చీరలు తీసుకోవచ్చు అనమాట. ఇదైతే మనము బయటకు వచ్చేస్తున్నాము. చూసారా ఎంత క్రౌడ్ ఉందన్నమాట. మీరు తిరుమలకి వచ్చినట్లయితే ఈ సమ్మర్ హాలిడేస్ వెకేషన్ హాలిడేస్లో మనకి ఖచ్చితంగా ఇక్కడైతే అమ్మవారిని అయితే దర్శించుకోండి. నేను తిరుపతిలో ఏమేమి మనకి దర్శించుకోవడానికి ఉందో కూడా నేను వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని చూసారంటే టెంపుల్ వ్లాగ్స్ కొట్టారంటే నాది ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. ఇటు సైడ్ చూసారా అది పొంగళ్ళు పెడతారనమాట. ఇక్కడ మామూలు రోజుల్లో అయినా ఇట్లా ముక్కుకున్న వాళ్ళు పొంగళ్ళు పెడతారు. ఇక్కడ మనము కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి అమ్మవారు అయితే నెరవేరుస్తుంది ఫ్రెండ్స్. మీరు రాలేని వాళ్ళు కనీసము వీడియోలో అయినా అమ్మవారిని దర్శించుకుంటారు అనే ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. మీకు ఇంకా మీ కుటుంబ సభ్యులు అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీ కుటుంబ సభ్యులకు కూడా ఇది షేర్ చేయండి. అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఓకే, బాయ్.